తులా రాశి వారికి గోచారంలో శని గ్రహం ఈ యొక్క కుంభరాశిని వదిలి మీన రాశిలో స్థితి పొందడం వల్ల రాబోయే 2.5 సంవత్సరం పాటుగా ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. శనిచరుడు పరమ యోగకారకుడు. ఈ యొక్క తులా రాశి మరియు తులా లగ్నం వారికి రాజయోగ కారకం చెప్పాలి. ఎందుకంటే కేంద్రం అంటే 4వ స్థానం, కోణం అంటే 5వ స్థానం. ఆయన అలాంటి వాడై ఇప్పుడు 30 మార్చి నుండి 6వ స్థానానికి వెళ్తున్నాడు. ఎలాంటి ఫలితాలు ఇస్తారే అంటే ఫస్ట్ పాజిటివ్ చెప్పుకుందామండి. విద్యార్థుల విషయంలో కాంపిటీషన్లో విన్ అవుతారు. రోగం తగ్గుతుంది, అంటే హెల్త్ ఇష్యూస్ మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఖర్చులు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయి. మరి కొంత నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా, ఎలాంటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే శనిచరుడు 6వ స్థానానికి వెళ్తున్నారు. 6వ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ. సహజ భావాలకి కారకుడు కూడా 6, 8 పాయింట్కు శని కాబట్టి శని ఎప్పుడు కూడా ఉన్న రాశిని బలంగా ఉంచుకుంటారు. కాబట్టి ఏంటంటే కాంపిటీషన్లో విజయాన్ని అందిస్తాడు. ఈ యొక్క శనిచరుడు తన తృతీయ దృష్చేత 8వ స్థానాన్ని వృషభాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే అలా కొంచెం రోగం ఏదైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి కొద్దిగా జబ్బులు అనేది కొత్తగా అంటే ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ఏదైనా హెల్త్ ఇబ్బందులు ఉన్నవారు క్లియర్ అవుతాయి. కానీ 6, 8 లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్, గ్యాస్ట్రైటిస్, కళ్ళకు సంబంధించి పాదాలు, కీళ్ళు నొప్పులు ఇలాంటి వాటి కొంచెం సతమతం అయ్యే అవకాశం అయితే ఉందండి. 8 అంటే లాంగ్ స్టాండింగ్, 6 అంటే జబ్బులు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా కూడా ఇక్కడ సర్వీస్ 6, 8 డాక్టర్స్కి సంబంధించి అకౌంట్స్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కాస్త బెటర్గా ఉంటుందండి. మరి ఈ యొక్క శనిచరుడు తన సప్తమ దృష్చేత 12వ స్థానాన్ని చూస్తారు. కారక భావనాశనం, ఖర్చు తగ్గిస్తాడు. అదేవిధంగా శత్రువులు ఉంటారు కదా, వాళ్ళని కూడా మనకు కొంతమంది శత్రువులు ప్రతి రంగంలో ఉంటారండి. ఒక కాంపిటీటర్స్ వారిని తగ్గించి పెట్టడం అనేది జరుగుతుంది. సేవాభావాన్ని పెంపొందిస్తాడు, భక్తి భావాన్ని ఇనుమడింప చేస్తాడు అని చెప్పవచ్చు.